మల్లాడి రామారావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కాకినాడ నగరంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి బడే కృష్ణ, జనసేన పార్టీ నాయకులు శిరీష, సురేష్ పేర్కొన్నారు. మల్లాడి చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చారిటబుల్ ట్రస్ట్ ద్వారా జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలతో పాటు 42 డివిజన్లలో ప్రజలకు విద్య, వైద్య సదుపాయాలు కల్పించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఇప్పటికే 1,00,000 పాంప్లెంట్లు ముద్రించి పలు డివిజన్లో మల్లాడి రామారావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న సేవలను ప్రజలకు వివరించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వీరబాబు, అర్జున్, నాగేంద్ర, చోడిపల్లి సత్యవతి, ఎస్ శిరీష తదితరులు పాల్గొన్నారు. ఏమండి మీరు మధ్యలోకి రండి. ఓకే, ఆర్గనైజర్ మీరే కదా. ముందుగా అందరికీ వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. అలాగే మా జన సైనికులకి, నాయకులకి, వీరమహిళలకి అందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే అండి, మరి కొద్ది కాలం క్రితం జాయిన్ అయినటువంటి మరి మల్లాడి రాజేంద్ర ప్రసాద్ గారు సేవా సమితి మరి ఎప్పటి నుంచో ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. ఈరోజు మరి పార్టీ తరఫున నేనున్నాను, జనసేన పార్టీలో జాయిన్ అవ్వాను అని చెప్తూ, అలాగే ప్రతి కార్యక్రమంలో కూడా నేను ముందుంటానని ఆయన తెలియజేయడం జరిగింది మన ఆత్మీయ సమావేశంలో. అలాగే పార్టీ సంబంధించిన వారికే కాకుండా ప్రతి పార్టీ తరపు నుంచి కూడా ఎవరికి ఏ సహాయం కావాల్సి వచ్చినా నేను మా ట్రస్ట్ తరపున సాయం చేస్తానని తెలియజేయడం జరిగిందండి. మరి అలాగే విశేష స్పందన రావడం అన్నది మాకు చాలా సంతోషకరం. అలాగే పార్టీ అనేదే కాదండి, ప్రతి ఒక్కరికి ఎవరికి ఏ సాయం కావాల్సి వచ్చినా మరి ఈ ట్రస్ట్ తరపున సాయం అందుతుందని మేము జనసేన పార్టీ తరపు నుంచి తెలియజేసుకుంటున్నాం. జై జనసేన. పాత్రికేయ మిత్రులు నమస్కారం. ఈరోజు ఇక్కడికి వచ్చేసిన మా జన సైనికులకి, వార్డు ఇన్ఛార్జీలు, అందరికీ నా నమస్కారములు. అయితే మల్లాడి రామారావు చారిటబుల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ మల్లాడి రాజేంద్ర గారు గడిచిన రోజుల్లో మా జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆయన దశాబ్ద కాలంగా ఆయన ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. అది ప్రజలు కూడా నిజమే. ఆయన ట్రస్ట్ ద్వారా విద్యా, వైద్యపరంగా ఎన్నో సేవా కార్యక్రమాలు అందించారు. దాని నిమిత్తం మన ఆదివారం నాడు జన సైనికులతో ఆత్మీయ సమావేశం ఏర్పరిచినప్పుడు ఆయన జన సైనికులకి ఒక భరోసా ఇవ్వడం జరిగింది. 42 వార్డులకు గాను ప్రతి డివిజన్లో ఉన్న జన సైనికులకి, కార్యకర్త అందరూ కూడా విద్యా, వైద్య పరంగా ఎటువంటి సేవ కావాలన్నా ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఆనాడు తెలియజేశారు. దాని మీద ఒక కరపత్రం కూడా మేము తయారు చేసి సిటీ మొత్తం పంచిపెట్టడం జరిగింది. ఇంచుమించు 1,00,000 కాపీలు మేము పంచిపెట్టడం జరిగింది. దీనివల్ల ప్రజల్లోంచి విశేషమైన స్పందన వస్తుంది. మా ఆఫీస్కి, అలాగే రాజేంద్ర గారికి అనేక ఫోన్ కాల్స్ రావడం కూడా జరిగింది. అలాగే నిన్న అది చూసి, కరపత్రం చూసి ఒక ఈయన ఆఫీస్కి సంప్రదించడం జరిగింది. అతను నా అమ్మాయిని స్కూల్లో జాయిన్ చేస్తే ఫీజు నిమిత్తం ఒక ఆర్థికంగా ఇబ్బందులు ఉండడం వల్ల రాజేంద్ర గారు రావడం జరిగింది. ఇతను ప్రాబ్లము ఈ సోమవారం నాడు కూడా మేము క్లియర్ చేయడం జరుగుతుంది. అతను ఫీజు ఏదో ఉందో అది కట్టి అతను ఆర్థిక ఇబ్బందులు క్లియర్ చేయడం జరుగుతుంది. ఇలాగే 42 వార్డులకు గాను ఓన్లీ జనసైనికులే కాకుండా మిత్రపక్షాలైన టీడీపీ, బీజేపీ కార్యకర్తలు కూడా ఈ ట్రస్ట్ ద్వారాగా సేవ చేయడానికి మల్లాడి రాజు సిద్ధంగా ఉన్నారు. ఇది మేము మీడియా పూర్వకంగా మీకు తెలియపరచడం జరుగుతుంది. జై హింద్, జై జనసేన. అందరికీ నమస్కారం అండి. మా మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు. అదేవిధంగా ఈరోజు జనసేన కార్యకర్తలకి, వీరమహిళలకి, వీళ్ళందరికీ కూడా నా యొక్క నమస్కారాలు అండి. ఈరోజు ముఖ్యంగా మాట్లాడడానికి ఏంటంటే అండి, మల్లాడి రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ మల్లాడి రాజేంద్ర ప్రసాద్
వీళ్ళ నాన్నగారి ట్రస్ట్ పేరు మీద ఈయన ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈయనకి డాక్టరేట్ వచ్చిందంటే దానికి కారణం అందరూ అర్థం చేసుకోవాలి. ఎన్నో మంచి పనులు చేస్తే కానీ డాక్టరేట్ ఇవ్వరు. అలాంటి తమిళనాడు గవర్నమెంట్లో ఒక యూనివర్సిటీ వారు ఈయనకి డాక్టరేట్ ఇవ్వడం జరిగింది. అంటే డాక్టరేట్ ఇచ్చారంటే ఈయన ఎన్ని గొప్ప పనులు చేస్తే ఇస్తారో ఒకసారి ఆలోచించాలి. అదేవిధంగా మన కాకినాడలో ఉన్న 42 డివిజన్లకు కూడా అందులో ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో, అదేవిధంగా ఎవరైతే వైద్యం కోసం ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ ఏదైనా సమస్యలు ఉంటే సార్ కొంతలో కొంతనే సరే నేను సాయం చేస్తాను వాళ్ళకి అని చెప్పి సార్ చెప్పడం జరిగింది. దానికి మేము ఎంతో ఆనందిస్తున్నాం. అదేవిధంగా నిన్న ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ గారికి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. అయ్యా పద్మనాభం గారు, మన యొక్క కమ్యూనిటీలోకి అనేకమంది ఇతర కమ్యూనిటీ వాళ్ళు వచ్చి మన దాంట్లో జాయిన్ అవుతున్నారండి. మనం దానికి ఎంతో ఆనందపడాలి. అయితే మీరు పైన కలిసి ఉంటే మేమంతా మీతో కలిసి ఉంటామండి. అంతేగాని మీరు కాంట్రవర్సీ తెచ్చుకుంటే మేమేమీ చేయలేమండి. మీరు కలిసి ఉంటే బాగుంటుందని మా అందరూ ఒపీనియన్ అండి. అదేవిధంగా మీ అందరూ కలిసి ఉంటే మేము ఎంతో ఉత్సాహంగా మీకు చేసి మనంతా ముందుకెళ్తామని కోరుకుంటున్నానండి. జై జనసేన, జై జనసేన.